బోధి ప్రేక్షకులకు నమస్సులు. విశాఖపట్నం బీబీకే కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులు శ్రీ పిళ్ళా నారాయణమూర్తి గారు వారి యొక్క నాన్నగారి 101వ జన్మదినం సందర్భంగా వారికి నివాళులు సమర్పిస్తూ వ్రాసిన కవిత శీర్షిక జాగృత జ్యోతి మా నాన్న. నాన్న భుజాలపై ఎక్కి దేవుణ్ణి చూడాలనుకున్నాను, కానీ నేను ఎక్కిందే దేవుడి భుజాలపైనని నాకు తెలియలేదు. నా జన్మకు కారణమయ్యాడు, నా భయానికి ధైర్యం నూరిపోశాడు. నడక రాక అడుగులు వేస్తుంటే తన చేయి నందించి నడక నేర్పాడు. ఎదిగిన తర్వాత తప్పటడుగులు వేయొద్దని సూచించాడు. వెన్నుదండుగా నిలిచి అన్నిటా నన్ను ప్రోత్సహించాడు. కన్ను మిన్ను గానక ప్రవర్తించవద్దని సున్నితంగా హెచ్చరించాడు. నా ఎదుగుదలకై ఊహల గాలిపటంలా ఊసుల లోకంలో తేలియాడాడు. అహర్నిశలు నా భవిష్యత్తుకే నైతిక బాటలేశాడు. జాగృత జ్యోతి చేతపట్టి నిరంతరం దిశానిర్దేశం చేశాడు. సమీకృత ధైర్యాన్ని నింపి వెలుగులు జిమ్మే ఆశల బావుట అయ్యాడు. సామాన్య జీవనం సాగించిన మహనీయమూర్తి, నిందాస్తుతులకు తలబగ్గని నిరాడంబర యోగి, కీర్తికాంక్షల పట్ల యథార్థ విరాగి, స్వేచ్ఛాచింతనల ప్రేమైక్య మానవతావాది, క్షణక్షణ క్రమశిక్షణాయుత సత్సంప్రదాయ విశిష్ట జీవన ధీ విభవాగమ సారథి, నైష్టిక శస్త్రాస్త్ర జలోష్మరాస్పర జాహ్నవి వరినిధి, సతత హరిత ప్రమిళ నీతి నిజాయితీల సస్యక్షేత్రం. నాన్న ఒక నిర్విరామ దేదీప్యమాన ధీంద్రియోత్తేజ తేజం. మంచి కవితను అందించిన పిళ్ళా వెంకటరమణమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో నాన్నను ప్రేమించే ప్రతి వారు కూడా వారి నాన్నకు లేదా మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి.